హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ పోతినేని గారి సినిమా ఒకటైతే మొత్తానికి రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారంట. బయట టాక్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది. సో ఆ సినిమా ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రామ్ పోతినేని గారి రెడీ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారంట. అది కూడా మనకి మే 15వ తారీఖు రామ్ పోతినేని గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అసలు నేను ఏ సినిమాకి ఇంత ఘనంగా వెయిట్ చేయట్లేదు. బట్ మొట్టమొదటిసారి ఒక రిలీజ్కి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ప్రతి హీరో సినిమాకి నేను ఏదో సినిమాకి వెళ్ళా రిలీజ్కి. బట్ నాకు ఇష్టమైన రామ్ పోతినేని గారి సినిమాలు రిలీజ్ చేయలేదు, తన సినిమాకి వెళ్ళలేదు. బట్ మొత్తానికి ఆ కోరిక అయితే తీరబోతుంది. సో మే 15వ తారీఖు మాత్రం థియేటర్స్లో మ్యూజిక్ ఫెస్టివల్ అయితే ఉంటుందన్నమాట. అసలు మామూలుగా ఉండవు. సాంగ్స్ మాత్రం ఒక జోషు, ఒక ఎనర్జీ అయితే తీసుకొస్తాయి అన్నమాట. ప్రతి సాంగ్ టు సాంగ్ కావచ్చు, అండ్ నిన్నే పెళ్ళాడుకొని రాజైపోతా ఆ సాంగ్ కావచ్చు, ప్రతిదీ ఒక ఎనర్జీ, ఒక జోష్ని అయితే ఇచ్చిద్ది. అండ్ బ్రహ్మానందం గారి కామెడీ, రామ్ పోతినేని గారి ఎనర్జీ, మన హాసిని గారి ఎనర్జీ, ఇవన్నీ అసలు మామూలుగా ఉండవు అనమాట సినిమాలో. అండ్ మంచి ఫ్యామిలీ సినిమా అనే చెప్పాలి. సో మే 15వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమాకి ఏ సినిమాకైనా మిస్ అవుతా కానీ ఈ సినిమాకి మాత్రం అసలు మిస్ అయ్యే సమస్య లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ సినిమాకి వెళ్ళటానికైతే ట్రై చేస్తా. అండ్ చూడాలి మరి. అండ్ చాలా గట్టిగా ఎంజాయ్ చేసే సినిమా అనే చెప్పాలి. చాలా మంచి సినిమాని రిలీజ్కి అయితే ప్లాన్ చేశారు. అండ్ ఇది నిజమవ్వాలని అయితే కోరుకుంటున్నాయి. ఇది జస్ట్ టాకే, బట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో కన్ఫామ్గా దీన్ని రిలీజ్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఆ రోజు మాత్రం నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ మంచి మీమ్ మెటీరియల్ కూడా ఉంది సినిమాలో. మన బ్రహ్మానందం గారిది, రామ్ పోతినేని గారి మధ్య కామెడీ, అదంతా అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా మనం మర్చిపోకూడదు, హాసిని గారి ఎనర్జీ ఈ సినిమాలో మామూలుగా ఉండదు. అండ్ ఎలాగుంటుందంటే మన రామ్ పోతినేని గారి ఎనర్జీని మ్యాచ్ చేసే హీరోయిన్ ఎవరు అంటే డ్యాన్స్లో అయితే శ్రీలీల గారు, నేను ఒప్పుకుంటా అది. బట్ యాక్టింగ్లో మన టీఎఫ్ఐలో యాక్టింగ్లో ఎనర్జీ, జోష్ తెచ్చేది మాత్రం హాసిని గారు. అదైతే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. సో రామ్ పోతినేని గారి ఎనర్జీని చాలా గట్టిగా మ్యాచ్ చేస్తారనమాట ఈ సినిమాలో. కోర్స్ ఈ సినిమా మనం అందరం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక చూడాలి. అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఆ టైంలో నేను థియేటర్లో చూడలేదు. బట్ ఈసారి అవకాశం వస్తుంది, చూస్తా ఖచ్చితంగా. సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి, మంచి సినిమా. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అనే చెప్పాలి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్.